పట్నాలు టౌన్లల్లా అప్పుడప్పుడు ఎగ్జిబిషన్లు మేళాలు పెడుతుంటారు. మన దేశంలో తయారైన వస్తువులే ఆడకం చేయాలని స్వదేశీ మేళాలు నడుస్తుంటాయి. అట్లనే బయటి రాష్ట్రాల తిండ్లు రుచి చూపిస్తానికి ఎగ్జిబిషన్లప్పుడు ఫుడ్ స్టాల్ పెడుతుంటారు, లేదంటే ఫుడ్ ఫేర్ పెడతారు. దేశం అంతటా పత్తేడు బొచ్చడు మేళాలు అవుతుంటాయి. అట్లా చెప్పుకోవాల్సింది కాదు కాదు చూడాల్సింది గీ మేళా. వరెవ్వా, దరువుకు తగ్గట్టు ఏమన్నా ఆడుతుందా? మంచం చుట్టూ తిరుక్కుంటా డ్యాన్స్ ఆడుతుంది. హీగిప్పుడు మంచం ఎక్కిచ్చిర్రు, అటాళ్ళు సప్పుడు కొట్టుడు, ఇటు వంట ఎగురుడు. హీగిప్పుడు ఇంకోటి కొడుకు అచ్చం గుర్రం ఎగిరినట్టే 2 కాళ్ళ మీద ఎట్లా లేస్తుందో. ఓదానెనక ఓటి మంచిగా సింగారిచ్చి తీసుకొస్తే తీరు తీరు స్టెప్పులతోని అదరగొడుతున్నాయి. చూస్తుంటే అచ్చం మనతాన గంగెడ్లను ఆడిచ్చినట్టే కొడుతుందిలే. రాజస్థాన్ రాష్ట్రం అజ్మేర్లా పతేడు కార్తీక మాసంలా పుష్కర్ మేళాని చేస్తుంటారు 6 దినాలు. హగో అండ్లా ఇట్లా ఒంటెల డాన్సే కాదు, గుర్రాలను సుత ఎగిరిచ్చిర్రు. గుర్రం సుత 2 కాళ్ళ మీద నిలబడి స్టెప్పులేస్తుంటే చూసుకుంటా చిన్న మురిపెం కాదు పబ్లిక్ ది. హగో ఈడ ఒంటెకు దండిస్తే గీ అన్న మెడలేసింది వచ్చి బుగులుకు ఉరుకుతుండన్నా. ఇవ్వే కాదు, ఇంతకంటే గమ్మతి పోటీలుంటాయి. మీసాలు ఎవలెక్కువ వెంచిరని పోటీ పెడితే చూడుర్రి ఎంతమంది వచ్చిర్రో. బయటి దేశంకెళ్ళి గీ అన్న సుతొచ్చిండు. రాజస్థాన్ నుంచే కాదు, పక్క రాష్ట్రాలు బయటి దేశాల నుంచి సుతొస్తుంటారు గీ పోటీలు చూస్తానికి. మనోళ్ళు సుతో పారు చూసినట్టుంటదని తీన్ మార్లకు తెచ్చినామన్నట్టు.